సినీ రంగంలో ఒక్క సినిమా హిట్ అయితే ఆ తారల క్రేజ్ ఎక్కడికి వెళుతుందో చెప్పక్కర్లేదు. కానీ అంతకుముందు కెరీర్ తొలినాళ్లలో మాత్రం ఎన్నో అవమానాలు, అడ్డంకులను ఎదుర్కొంటారు. ముఖ్యంగా హీరోయిన్స్ ఫిట్నెస్, లుక్స్ విషయంలో మాత్రం ఎన్నో విమర్శలు వస్తూ ఉంటాయి. ఒకప్పుడు విపరీతమైన అవమానాలు భరించి ఇప్పుడు స్టార్ హీరోయిన్లుగా దూసుకుపోతున్నారు కొందరు ముద్దుగుమ్మలు. సినీ రంగంలో నటీనటులుగా గుర్తింపు తెచ్చుకోవాలంటే ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాగే వచ్చిన స్టార్డమ్ కాపాడుకోవాలంటే సైతం అదే స్థాయిలో కష్టపడాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు స్టార్ స్టేటస్ సొంతం చేసుకున్న తారలు గతంలో ఎన్నో అవమానాలు చూసిన వారే. అడ్డంకులను ఛేదించి తమ సత్తాను నిరూపించుకోవటం అంటే సాధారణ పని కాదు. తాజాగా ఓ హీరోయిన్ అందంగా లేదని, లావుగా ఉందంటూ ఆమెను ఏకంగా 13 సినిమాల నుంచి తీసేశారట. ఆమె వికారంగా ఉందని అవమానించారు. అయినప్పటికీ ఆమె నటించిన సినిమా 100 కోట్లకు పైగా వసూలు చేసింది. గ్లామర్ రోల్స్ కాకుండా విభిన్నమైన కంటెంట్ కథలను ఎంచుకుంటూ స్టార్డమ్ సంపాదించుకుంది. ఆమె మరెవరో కాదు, విద్యా బాలన్. బుల్లితెర నుంచి వెండితెరపైకి వచ్చింది. కానీ సినిమా అవకాశాలు సైతం అంత తేలిగ్గా రాలేదు. కెరీర్ తొలినాళ్లలో ఆమెను 13 సినిమాల నుంచి తొలగించారు. ఈ విషయాన్ని గతంలో ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ఓ ఇంటర్వ్యూలో విద్యా బాలన్ మాట్లాడుతూ, ఒక నిర్మాత నాతో చాలా దారుణంగా ప్రవర్తించాడు. అతను నన్ను అసభ్యంగా పిలిచాడు. అతను అవమానించిన తర్వాత నేను 6 నెలలు అద్దంలో ముఖం చూసుకోలేదు అంటూ చెప్పుకొచ్చింది. కానీ కాలం గడిచిపోయింది. తన సహజ నటనతో నటిగా మంచి మార్కులు కొట్టేసింది. దీంతో హిందీలో వరుస అవకాశాలు అందుకుంటూ విమర్శకుల ప్రశంసలు సొంతం చేసుకుంది. విద్యా బాలన్ మలయాళంలోనూ అవకాశాలు అందుకుంది. కానీ సినిమా స్టార్ట్ కాకుండానే ఆమె నటించిన సినిమా ఆగిపోయింది. దీంతో ఆమెను దురదృష్టవంతురాలిగా అభివర్ణించారు. ఎదుటి వ్యక్తుల మాటలు తనపై తనకు ఉన్న నమ్మకాన్ని పూర్తిగా నాశనం చేశాయని అంటుంది. అలాగే సినిమా కోసం బరువు పెరుగుతున్న సమయంలోనూ ఆమెను బాడీ షేమింగ్ చేశారట. కానీ ఎదుటి వారి మాటలు పట్టించుకోకుండా నటనపై దృష్టి పెట్టింది. 2010లో ఆమె నటించిన కహానీ సినిమా సూపర్ హిట్ అయ్యింది. అలాగే సిల్క్ స్మిత జీవితం ఆధారంగా తీసిన ఈ సినిమా 100 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది.